నా శ్రీమతి అహల్యాదేవికి షిరిడీ సాయిబాబా అంటే విపరీతమైన భక్తి. అంతేకాదు సహజంగా ఆమె విపరీతమైన దైవభక్తురాలు. కార్తీక మాసంలో వ్రతాలు చేయడం, సుందరాకాండ పారాయణము, లలిత విష్ణు సహస్రనామాలు భక్తితో పఠించడం నిష్టగా చేసేది. షిరిడీ సాయిబాబా నుండి విడిపోవడం ఆమెకు సుతరాము ఇష్టం లేదు. జీవితాన్నైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది కానీ షిరిడీ సాయిబాబాను వదులుకోలేని తత్వం ఆమెది. ఈ 3 రోజులు షిరిడీ సాయిబాబా ఆమెని వెన్నాడుతూనే ఉన్నాడు. భగవాన్కి భక్తుల మనస్తత్వం తెలుసు, అమాయకత్వము తెలుసు, ప్రేమని ఎలా పొందాలో తెలుసు, ప్రేమని ఎలా ఇవ్వాలో తెలుసు. మొదటి 2 రోజులు ఆమెకు భగవాన్ సాయి రూపంలోనే దర్శనమిచ్చాడు. నీకిష్టమైన రూపంలోనే నన్ను చూడు, భక్తుల తృప్తి కంటే నాకింకేం కావాలి అంటూ పదే పదే ఆమెను బుజ్జగించాడు. కాదు నాకు నీ రూపం కావాలి అంటూ ఆమె చిన్న పిల్లలా మారాం చేస్తుంది. తొందరపడకు, నీలో ఇంకా స్పష్టత రావాలి అంటూ భగవాన్ ఆమెకు నచ్చచెప్తున్నాడు. చివరికి 3వ రోజు సత్యలోకం తీసుకెళ్లిన సమయాన భగవాన్ బంగారు సింహాసనం మీద ఆయనకు కొంచెం దిగువగా షిరిడీ సాయిబాబా ఆసీనుడై ఉన్నాడు. భగవాన్ ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఇప్పటికన్నా సద్యం పోదపడిందా అన్నట్లున్నాయి ఆయన చూపులు. ఆమె హృదయం చుట్టూ ఆవరించి ఉన్న మంచు తెర విడిపోయింది. భగవాన్ ఎవరు? మనకు పర్సనల్ గాడ్ మాత్రమే కాదు, దేవతలకు దేవుడు, దేవదేవుడు. ఇంకో అద్భుతం చెప్పి ఈ ప్రిలిమినరీ ఇంటెన్సివ్ కోర్సు గురించి వివరించడం మానేస్తాను. చివరి రోజు శిక్షణా కార్యక్రమం పూర్తయింది. ఇంకో గంటలో సమాలోచన. ఆ కాసేపు భక్తులు ఎవరి ధోరణలో వాళ్ళున్నారు. నేను భగవాన్ పోర్ట్రేట్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. దగ్గరలో ఎవరూ లేరు. అది మామూలు పోర్ట్రేట్ కాదు, ప్రాణప్రతిష్ఠ చేయబడి జీవం ఉట్టిపడుతూ తేజోమయంగా వెలిగిపోతున్న సజీవ చిత్రంలా గోచరించింది. ఇంకా దగ్గరికి వెళ్ళాను. అది అంత సమీపానికి వెళ్ళే అవకాశం ఆ 3 రోజుల్లో రాలేదు. ఆ కళ్ళల్లో ప్రేమ, దయ, రమ్మని పిలుస్తోన్న చేతులు, పాదాలని తాకాలన్న సంకల్పం కలిగింది. ధర్మగురువు ఇంకా భగవాన్ సేవలకై నిర్దేశింపబడిన వారు తప్ప ఇతరులు తాకకూడదన్న సంగతి అప్పట్లో నాకు తెలీదు. ముందుకు వంగి పాదాలు తాకబోతున్నాను. చేతులు పోర్ట్రేట్ని స్పర్శించబోతున్నాయి. ఉన్నట్లుండి పోర్ట్రేట్ నుంచి పాదాలు ముందుకొచ్చేశాయి. తుల్లిపడి ఆ షాక్కి తూలిపోకుండా నిగ్రహించుకొని పాదాలు 2 పట్టేసుకున్నాను. చెవుల్లో ఏదో ఆర్తితో కూడిన స్వరం. పాదములు పట్టుకొంటి పతిత పావన పరమపురుష పరాత్పర పట్టు విడువను. 1-2 క్షణాలు అంతే. మళ్ళీ పాదాలు వెనక్కి వెళ్ళిపోయాయి. అప్రతిభుడినై నిలబడిపోయిన నేను మెల్లగా కోలుకుంటూ ఉండిపోయాను. ఇన్నాళ్ళు ఎన్నో జ్ఞాన యజ్ఞాలకు వెళ్ళి ఆలకించాను. స్వయంగా అనేక హోమాలు చేయించాను. మనసుకు నచ్చిన దేవుళ్లను గుండెలు పగిలేలా కొలిచాను. సంవత్సరాల తరబడి ఎంతో సుదీర్ఘకాలం భగవంతుడి కోసం అలమటించాను. అనుగ్రహం మాట అటుంచి అనుభూతి కోసం తపించాను, పరితపించాను. అయినా ఇలాంటి ఆవిర్భావం ఎన్నడూ జరగలేదు. ఆవిర్భావం అన్నది భగవద్ధర్మంలోని ప్రత్యేకత. నా కంటికి మహత్తరమైన ఒక కొత్త వెలుగు దర్శనమిచ్చింది. శివుడు ఎప్పుడు ఎందుకు తాండవం చేస్తుంటాడో ఇదివరకు నాకు బోధపడేది కాదు. నా చిన్న మనస్సుతో అర్థం చేసుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. సంకీర్తన, నృత్యము, భగవంతుడు, వీటికి మధ్య ఉన్న సామీప్యము ఈ దివ్య క్షణాల్లో నాకు అవగతమైంది. సచ్చిదానంద స్థితికి ఈ సంగీత నాట్యాలకు ఉన్న సంబంధము నాకు బోధపడింది. శివ తాండవంలోని దైవత్వము, సచ్చిదానంద స్థితి నాకు అర్థమైంది. అసలు సచ్చిదానంద స్థితి అంటే ఏమిటో నేను ఆకలింపు చేసుకోగలిగాను. కేవలం 3 రోజుల్లో భగవత్ సాక్షాత్కార అనుభవాన్ని పొందగలిగాను. భగవద్ధర్మం నాకు ఈ మహాప్రసాదాన్ని అనుగ్రహించింది. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.